కాలేటి వాగు ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి చక్రాయపేట మండలాల్లో పర్యటించారు. 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ 25% కూడా పనులు చేయలేనని అసమర్థత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. తమ రాజకీయ భవితవ్యానికి సహాయపడుతున్న ప్రజలకు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు క్షమాపణలు చెప్పాలని భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. పులివెందుల సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఆయన పేర్కొన్నారు. చిత్రావతి గండికోట నీళ్లు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన అన్నారు. వచ్చే శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో పులివెందుల ప్రాంత సాగునీటి ప్రాజెక్టు గురించి చర్చిస్తారన్నారు. కాలేటి వాగు చెరువు డ్యాం పనులు కానీ చూస్తే తెలుస్తోంది. జీఎన్ఎస్ గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ నుంచి తమ్మల్లపల్లి దగ్గరున్న హంద్రీ నివాస్ సుజల స్రవంతి వరకు ఈ లిఫ్ట్ల ద్వారా నీటిని తీసుకొని కృష్ణా జలాల్లో తీసుకోవాలని చెప్పి దాదాపు 5,036 కోట్ల రూపాయలతో 2020 సంవత్సరం డిసెంబర్లో అగ్రిమెంట్లు కావడం జరిగింది. ఇప్పటికీ ఈ టెండర్లు జరిగి దాదాపు 4 సంవత్సరాలు కావస్తుంది. ఈ 4 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో జరిగిన పనుల దృష్టి చూస్తే కేవలం 22.5% మాత్రమే పనులు చేయడం జరిగింది. 4 సంవత్సరాల కాలంలో పులివెందుల నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ పైన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ఎంత శ్రద్ధ ఉందో, పులివెందుల ప్రాంత రైతాంగం పట్ల ఎంత శ్రద్ధ ఉందో దీనివల్ల అర్థమవుతుంది. కేవలం పులివెందుల నియోజకవర్గం వరకు పరిశీలిస్తే పులివెందుల నియోజకవర్గంలో ఉన్న చక్రాయపేట మండలంలో ఉన్న కాలేటి వాగు డ్యాం నిర్మాణం దాదాపు 1.2 టీఎంసీల కెపాసిటీతో నిర్మించడం జరిగింది. దీనికి వేంపల్లి మండలం పాములూరు వద్ద నుంచి కొంత దూరం గ్రావిటీ ద్వారా, కొంత లిఫ్ట్ ద్వారా, మళ్ళీ కొంత టన్నల్ తీసేసి కాలేటి వాగు రిజర్వాయర్ కు 1.2 టీఎంసీల నీళ్లు తీసుకొని రావాలని చెప్పి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. కాలేటి వాగు చెరువు డ్యాం పనులు కానీ చూస్తే తెలుస్తోంది. జీఎన్ఎస్ గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ నుంచి నెల్లూరు జిల్లాలో ఇసుక విధానంపై